ఈ కథని ముందు సాయి పల్లవి గారికి ప్రొజెక్ట్ చేశారు, పిచ్ చేశారని తెలిసింది. సో సాయి పల్లవి గారు ఈ సినిమా చూసారా? ఆవిడ రియాక్షన్ ఏంటి? చూసినట్లేరు, లేకపోతే ఫోన్ చేసేవాడు. ఇంకా చూసినట్లేరండి, కానీ డెఫినెట్గా చూస్తామని చెప్పారు 100%. నందిని గారు ఫస్ట్ హాఫ్ అంతా తళతళ మెరిసిపోతూ బంగారం లాగా ఫ్యామిలీ సెలబ్రేట్ అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళకళలాడింది. సెకండ్ హాఫ్కి వచ్చేపాటి కంప్లీట్ వేరియేషన్ తీసుకున్నారు. సో ఫ్యామిలీ కొంత మిస్ అవుతుందనే ఫీలింగ్ ఎక్కడా లేదా సెకండ్ హాఫ్లో? లేదండి, రాజ్ గారు ఈ కథ డిజైన్ చేసినప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఏదో ఉండాలి, సంథింగ్, ఒక ఎక్సైట్మెంట్. యూత్కి కొంత ఉండాలి, ఫ్యామిలీస్ కొంత ఉండాలి, మహిళకు కొంత ఉండాలి, పిల్లలు కొంత. ఇదే మా లక్ష్యం. అంటే సమంత గారిని కథ సెంటర్లో పెట్టుకొని ఈవెంట్ని ఎంత అద్భుతంగా చూపించగలం రేపు తెర మీద, అండ్ ఎంత మ్యాక్సిమం ఎక్సైట్మెంట్. మీరు చూస్తే ఎక్కడికక్కడ పేస్ కూడా అట్నే మెయింటైన్ చేశారు. సో దట్ వాజ్ ద థింగ్ దట్ ఇన్ యువర్ కేస్ ఆల్వేస్ సమంత స్పెషల్ మీకు. సో రాజు గారు యాడ్ అవడంతో ఈ సినిమాకి ఇంకొక బలం, అదే ఇంపాక్ట్, సీక్రెట్ వెపన్, అదే ఇంపాక్ట్ అనిపిస్తుందా మీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా? అవునండి, అది కోఇన్సిడెన్స్ ఏం కాదు కదా. ఆయన ఆల్రెడీ స్త్రీ తోటి 200 కోట్లు ఇచ్చారు. అయితే ఆయనకు చెప్పారు, నాకు అట్లా చేశానంటే, సార్ నేను కూడా ఇక్కడ ఉన్నాను, మాకు కూడా కథ ఇవ్వండి, మేము కూడా చేస్తాం, బాగానే చేస్తాం అని చెప్తే ఇచ్చారు. చూడండి, శ్రీముఖి క్యారెక్టర్ సమంతాన్ని డామినేట్ చేసేలాగా ఉంది కదా క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్. దానికోసమే శ్రీముఖిని పెట్టుకున్నారా? శ్రీముఖిని పెట్టుకోవడంలో అంతే. ప్లస్ ఇప్పుడు థియేటర్లో కూడా చాలా మంది మంచి రెస్పాన్స్ వస్తుంది. అది 100% అండి, మీరు చెప్పింది 100కి 100 వాస్తవం. అంటే సమంత గారు, రాజ్ గారు, నేను కూడా కూర్చున్నప్పుడు అనసూయ అనే క్యారెక్టర్ని ఈ అమ్మాయి చూసినప్పుడు, అమ్మ కాంపిటీషన్ అని ఫీల్ అవ్వాలి, ఈ అమ్మాయిని ఎట్లా కొట్టాలని ఈ అమ్మాయి డెఫినెట్గా టెన్షన్ పడాలి. సో దానికి తగ్గట్టు ఎవరు ఉంటారు పర్ఫెక్ట్, మన తెలుగు ఇంటి వాళ్ళందరూ ఓన్ చేసుకున్న అమ్మాయి ఎవరవుతారంటే పర్ఫెక్ట్గా శ్రీముఖి. యు వాంట్ టు సే సంథింగ్?